సో హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి మన సండే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా మరుసటి రోజు నాగుల చవితి ఉండే కదా, ఇక్కడ గుడి దగ్గరలో ఎక్కడ ఉందనేసి చూసుకుందామని వెళ్ళాము. ఇంకా వెళ్ళింటే ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉందండి మా ఇంటికి. అన్ని ఇంకా 3 టెంపుల్స్ అయితే వరుసగా ఉన్నాయన్నమాట. అక్కడ చాముండేశ్వరి అమ్మవారి గుడి, ఆంజనేయ స్వామి గుడి, నెక్స్ట్ వచ్చేసి సూర్యనారాయణ గుడి అయితే ఉన్నారనమాట. ఇంకా మేమైతే ఆంజనేయ స్వామి గుడిలోకి అయితే వెళ్ళాము. ఇలాగో శ్రావణ మాసం కదా, నాన్ వెజ్ తినం కదా అనే ఉద్దేశంతో అయితే గుడి లోపలికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చేసి గుడి బయట ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారండి. చాలా పెద్దగా ఉంది, చాలా భారీగా ఉంది విగ్రహం వచ్చేసి. ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చేసి గదన కింద పెట్టుకొని పద్మాసనం వేసుకొని తపస్సు చేస్తున్నట్లుగా అయితే ఉందన్నమాట. విగ్రహం చాలా బాగుంది కట్టడం మాత్రం. ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే చాలామంది వచ్చి ఫొటోస్ దిగి వెళ్తున్నారు. సో గుడి బయట అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఆ స్వామివారు వచ్చేసి ఒక కొండపైన కూర్చొని తపస్సు చేస్తున్నట్లుగా విగ్రహం అయితే ఉంది. ఎదురుగా గడస్తంభంలాగా చిన్నగా అయితే నిర్మించారనమాట. ఫస్ట్ ఇక్కడ స్వామివారిని దర్శించుకుని అయితే లోపలికైతే వెళ్ళాలి. గుడి లోపల కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుందండి. సో ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తుంటే అక్కడే చూసి ఉండిపోదాం అన్నట్లు ఉందన్నమాట. సో గుడి లోపల వచ్చేసి ఇంకా గణపతి, మధ్యలో వచ్చేసి ఆంజనేయ స్వామి, లాస్ట్ వచ్చేసి రాముడు సీతమ్మ వారు అయితే ఉన్నారనమాట లక్ష్మణ సమేతంగా. సో మెయిన్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కాబట్టి మధ్యలో అయితే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉన్నారు. ఇక్కడ మా పిల్లలు అయితే లోపల వరకు వెళ్ళి వచ్చారండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.